హలో మామ, నమస్తే మామ. మీకు తెలుసు ముక్క లేకుండా మనకి ముద్ద దగ్గదనేసి. అందుకే టైం దొరికినప్పుడల్లా గేలం ఎత్తుకుని చేపలకు వచ్చేస్తాం. అలాగే ఈరోజు కూడా మనం గేలం ఎత్తుకుని చేపలకు వచ్చేసాం అనమాట. ఈరోజు మాకు ఎలాంటి చేపలు దొరుకుతాయి మీరు కూడా మాతో చూడండి. రండి మనం పోతాం. మామ లొకేషన్ చూసారా ఎంత బాగుందో. మామ చెరువు మొత్తం కలువ పువ్వులతో నిండిపోయింది. చూడ్డానికి భలే ఉంది. ఈ లొకేషన్ మా ఊరి నుంచి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆల్రెడీ ఒకసారి ఇక్కడ నేను వచ్చి చేపలు పట్టాను. ఆ టైంలో నాకు పెద్ద పెద్ద కొరమేన్లు, జల్ల చేపలు పడ్డాయి. మళ్ళీ మీకు జల్ల చేపలు చూపించాలని ఈ లొకేషన్కి వచ్చాను మామ. మీరు ఎప్పుడైనా ఈ విధంగా మీ దోస్తులతో చేపలు పట్టుంటే కింద కామెంట్ చేయండి మామ. ఈ విధంగా సాయంత్రం పూట ఈ ఎండలో చేపలు పడతా ఉంటే స్వర్గంలా అనిపిస్తూ ఉంది. మీరు కూడా మాతో పాటు చూడండి ఏమేమి చేపలు దొరుకుతాయో చూద్దాం. ఇక్కడ గ్యాలం వేసి 10 నిమిషాలు వెయిట్ చేశాను. ఒక్క చేప కూడా స్ట్రైక్ చేయలేదు మామ. ఇలా కాదని చెప్పేసి నేను ప్లేస్ మళ్ళీ పక్కకి మార్చాను. అక్కడ పెద్ద పెద్ద డ్యాములకు ఉండే డోర్లు ఉంటాయి కదా, ఆ విధంగా ఇక్కడ చిన్ని వర్షన్లో డోర్లు ఉన్నాయి. అక్కడ వేసి చూస్తే ఏదో చేప మనకి స్ట్రైక్ చేసింది. ఏం చేప అని అనుకునేలోగా చూస్తే మామ మన బంధువు అయిన జిలేబీ చేప. ఇలా చేప తగిలిందో లేదో గాలం నుంచి చేప తీసి చూసేసరికి నా దగ్గర కవర్ లేదు. అయ్యో అప్పుడు నాకు గుర్తొచ్చింది నేను ఈరోజు కవర్ తీసుకురాలేదనేసి ఇలా చేపని పక్కన పెట్టి మళ్ళీ గాలాన్ని నీటిలో వేసి మమ్మ ఇంకొక చేప సేమ్ అదే సైజు స్ట్రైక్ చేసింది. ముచ్చటగా మూడోసారి కూడా ఇందులో వేస్తే ఈసారి చిన్న చేప తగిలింది. అది కూడా చేతి దాకా వచ్చి నోటికి అందనట్టు చేతిలో నుంచి తూకి మళ్ళీ పారిపోయింది మమ్మ. ఇలా కాదని చెప్పేసి మళ్ళీ వేరే లొకేషన్కి మార్చాను. ఇలా వేరే ప్లేస్కి వచ్చి గ్యాలం వేసానో లేదో మా అమ్మ ఏదో చేప మింగేసి సైలెంట్ కూర్చొని ఉంది. ఏందబ్బా అని లాగి చూస్తే ఒక బొమ్మిడాయి చేప దొరికింది మా అమ్మ. ఇలాగే మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ 2-3 చేపలు పడ్డాయి.
చివరికి ఇంకో అరగంట వెయిట్ చేసి చూశాను మామ, మాకు ఎలాంటి చేప పడలేదు. అందుకే ఇప్పుడు టైం దాదాపుగా 5:30 వస్తూ ఉంది. ఫిషింగ్ రాడ్ తీసుకొని ఫోల్డింగ్ చేసుకున్నాను. ఇవేమో నాకు దొరికిన చేపలు, నైట్కి కూరకి సెట్. ఈ రోజుకి ఇంతే మామ. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.